ఇది గవర్నమెంట్ ఆర్డర్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. దయచేసి అడ్డుకొని ఇష్యూ చేయొద్దు. ఇది ఇష్యూ సార్. అన్యాయంగా మాట్లాడి కొట్టేస్తుంది. చూస్తే ఎలా అనుకుంటాం? ఇక్కడ మేము ఒక్క సెకండ్ కొట్టలేం. వాడని అసలుకే ఉంది. ఆ టైం వేస్ట్ చేయకండి. అడవులను కాపాడాలనే సదుద్దేశంతో డైరెక్టర్ రాజ్ నరేంద్ర తీసిన చిత్రం కలివివనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఒక వరంగల్ నగరంలోని పీవీఆర్లో మాత్రమే నడుస్తుంది. ఎందుకంటే చిన్న బడ్జెట్తో తీసిన సినిమా కాబట్టి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం లేదు. కానీ స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థులు మాత్రం ఈ థియేటర్కి వచ్చి సినిమాను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇక్కడ వరంగల్ నగరంలోని నాగార్జున ప్రైమ్ స్కూల్ నుంచి విద్యార్థులంతా వచ్చి ఇక్కడ సినిమా చూశారు. ఒక్కసారి సినిమా ఎలా ఉందో అడిగి వాళ్ళనే తెలుసుకుందాం. చెప్పండి అన్న, సినిమా ఎలా ఉంది? బాగుంది. అంటే ఎట్లా అనిపించింది? అంటే మామూలుగా మిగతా వేరే సినిమాలు చూస్తారు కదా, ఈ సినిమాకు దానికి డిఫరెన్స్ ఏంటి? చాలా బాగుంది. చెట్ల గురించి మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు చెట్లు కట్ చేయవద్దు అని మేము నేర్చుకున్నాము. ఓకే, నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చెట్లను ఎందుకు నరికివేయద్దు? చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి. మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే అవి తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఫ్రెండ్స్తో వస్తున్నాం కాబట్టి స్కూల్ తరఫున వచ్చాము. అంతేనా? అంటే మిగతా మీ ఫ్రెండ్స్కి చెప్తారా ఈ సినిమా చూడాలి, ఈ సినిమా ఎట్లా ఉంది అనేది వివరిస్తారా మీరు? ఎస్, సినిమా చాలా బాగుంది. సినిమా ఎందుకు చూడాలంటే చెట్లను ఎందుకు నాటాలి, ఎందుకు నరకవద్దు అని చూడాలి. అది తెలవడానికి ఈ సినిమా ఆధారంగా చూపిస్తున్నారు. చాలా బాగుంది సినిమా. చెట్లని మనం నరకవద్దు, చెట్లని నాటాలి అని ఉంది. మనము ఆక్సిజన్ తీసుకునే చెట్ల వల్లనే, మెడిసిన్స్ అన్నీ వచ్చేవి చెట్ల వల్లనే. థ్యాంక్ యూ. ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు. మేడం చెప్పండి, అంటే మామూలుగా భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు అయితే మార్కెటింగ్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు, చాలామంది వచ్చి సినిమాలు చూస్తారు, వాళ్ళకి బడ్జెట్ కూడా ఎక్కువ వస్తుంది. కానీ ఈ చిన్న బడ్జెట్తో సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కదా, దీనికి ఎక్కువ ఆదరణ లేదు. కారణం ఏంటి? పిల్లల నుంచి మీరు పబ్లిక్లోకి ఈ మెసేజ్ని ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతారు? అంటే మేము మా సార్ వాళ్ళు, ప్రిన్సిపల్ సార్ వాళ్ళు చూసారు ఫిలిము. చూసిన తర్వాత ఇది పిల్లలకైతే అంటే పిల్లలు చూడదగిన ఫిలిము కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఇది చూపించాలనే ఉద్దేశంగా తీసుకొచ్చాము. కానీ మేము అనుకున్న లక్ష్యం రీచ్ అయ్యాము. ఎందుకంటే చాలా బాగుంది ఫిలిం కూడా. తక్కువ బడ్జెట్ అయినా కూడా చాలా మెసేజ్ ఇచ్చారు. ఒక్కొక్క చెట్టు నాటినా కూడా మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది, ప్రయోజనాలు ఏంటి, అందరూ ఐకమత్యంగా ఉంటే కూడా ఏమేమి సాధించవచ్చు అనేది కూడా చాలా బాగా ఇచ్చారు. మెసేజ్ చాలా బాగుంది. అంటే మామూలుగా పిల్లలకు మీరు ఏది చెప్తే అది వింటారు మేడం. గురువులుగా ప్రతి బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్స్ ఇస్తుంటారు. అట్లాంటిది మొక్కలు నాటితే ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు ఏమైనా పిల్లలకు మీరు నేర్పుతున్నారా? నేర్పుతున్నామనండి. ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టును నాటాలి. మేము చిన్నప్పటి నుండి వాళ్ళకు నేర్పడం కోసం, ఇంకా వేరైనా నాటని వాళ్ళు ఉంటే కూడా ఈ సినిమా చూపించడం వల్ల కూడా వాళ్ళకి ఇంకింత మెసేజ్ వస్తుందని చెప్పేసి మేము చేస్తున్నాము. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క మొక్కని ఇస్తున్నాం. ఇప్పుడు అంటే ప్రకృతి ప్రేమికులు ఉన్నారు. ఇప్పుడు వనం రామయ్య అని తను చనిపోయాడు, దానికి సంబంధించిన మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంది. పిల్లలకు ఏ విధంగా మీరు బోధిస్తారు ప్రకృతికి సంబంధించినవి? అంటే ఎలా సేవ్ చేయాలి ఏంటి అనేది మెసేజ్ ద్వారా వాళ్ళకి ఈ ఫిలిం కూడా మిగతా పిల్లలందరికీ కూడా రీచ్ అయ్యేటట్టు చూసి వాళ్ళకి కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారు. సేవ్ ఫారెస్ట్, సేవ్ లైఫ్. సేవ్ ఫారెస్ట్, సేవ్ లైఫ్. ఓకే, ఈ కలివి వనంలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్లో కీలకంగా వ్యవహరించిన రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్, నువ్వు గతంలో ఎన్నో సినిమాల్లో నటించావు. ఈ సినిమాలో నటించడం వల్ల ఎట్లా అనిపిస్తుంది నీకు?
నమస్తే మీడియా ప్రజలందరికీ. నేను మీ రిజ్వాన్ చైల్డ్ యాక్టర్ ఫ్రమ్ వరంగల్. చాలా మూవీస్లో నేను యాక్ట్ చేశాను. ప్లస్ ఆ మూవీస్కి ఈ మూవీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అవి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, మనకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది, కానీ మనకు దాంట్లో మెసేజ్ ఉండదు. అంటే అలా అని కాదు, ప్రతి ఒక్క మూవీలో మెసేజ్ ఉండాలని కాదు, చిన్నపిల్లలకు చూపించేటువంటి మూవీ ఉండాలి. అది దాంట్లో మెసేజ్ ఉండాలి ఖచ్చితంగా. అలానే చిన్నపిల్లలకు చూపించాలి ఆ మూవీ అని దాని స్టోరీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వల్గర్ లాంగ్వేజ్ అని బూతులు అవన్నీ ఉంటాయి మూవీస్లో, కానీ మా ఈ మూవీలో ఒక్క బూతు ఒక్క ఏమీ లేకుండా మంచిగా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే మేము ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చాము మా మూవీలో. అండ్ మన వరంగల్ నుండి నాగార్జున ప్రైమ్ స్కూల్ వాళ్ళు నిన్న మాకు తెలిసిన విషయం ఏంటిదంటే ఈ స్కూల్ వాళ్ళు సార్ వాళ్ళైతే టికెట్స్ బుక్ చేసుకున్నారు పిల్లలందరికీ చూపించడానికి. టీకా అనేది చిన్నప్పుడు వేస్తేనే పని చేస్తుంది, పెద్ద అయినాక టీకా వేస్తే పని చేయదు. అందుకనే చిన్నపిల్లలకు ఇప్పుడే మనము చెట్లను నరకొద్దు, కాపాడాలి అని వాళ్ళకు అర్థమయ్యేటట్టు మనం చెప్తే అది పెరిగి పెద్దగై వాళ్ళు చెట్లను నాటుతారు నరకకుండా. మామూలుగా జోక్స్ సినిమాలు అట్లాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా పిల్లలు. ఇలాంటి సినిమాలో నటించడానికి కారణం ఏంటి? నువ్వు ఇలాంటి సినిమాలో నేను నటించడానికి కారణం అయితే ఏమీ లేదు, కానీ నాకు ఈ స్టోరీ నచ్చింది. ప్లస్ ఇప్పుడు నాలాంటి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లెక్కనే కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అరే ఏమో తెలియదు, నా క్యారెక్టర్ వాళ్ళకు నచ్చి నేను అలా మూవీలో ఏం చేశానో వాళ్ళు కూడా అలానే అడవిలను చెట్లను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తారు కదా అన్నట్టుగా నాకు ఆ థాట్ వచ్చింది. వెంటనే నేను ఓకే అని కూడా చెప్పేశాను మూవీలో. ఓకే సార్, నాగార్జున స్కూల్ యాజమాన్యంగా మీరు పిల్లలందరినీ ఇక్కడ తీసుకురావడం చాలా గొప్ప విషయము. వాళ్ళకి ఏం చెప్పి ఈ సినిమాకి తీసుకొచ్చారు సార్? వాళ్ళంతా కూడా చాలా చక్కగా సినిమా చూశారు. పిల్లలందరినీ కూడా వీళ్ళందరూ 1 to 5 పిల్లలు. అసలు యాక్చువల్లీ ఇందులో షో లేదు, ఆ సినీ S4 స్క్రీన్ 4 మొత్తం మేము బుక్ చేసుకొని తీసుకొచ్చాం పిల్లల్ని. ఇందులో మంచి మెసేజ్ ఏంటంటే పిల్లలకు చాలా వరకు మనకు పెద్ద పిల్లల్ని తీసుకొస్తూ ఉంటాం. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఏదైనా అలవాటు చేస్తే అది తర్వాత వాళ్ళు పెద్దగైనాక కూడా దాన్ని నేర్చుకుంటారని ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళ 1 to 5 పిల్లల్ని మొక్కలను రక్షించడం ఎలా, మొక్కలను ఎందుకు పెంచాలి, మొక్కలు మనకు ఎలా ఉపయోగపడతాయని తెలపడం కోసం ఈరోజు ఈ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చాం. తర్వాత మనకు మనకు జూలై ఆగస్టులో కూడా మనకు కాంక్రీట్ జంగల్ ఉండడం వల్ల వరంగల్లో దాదాపు 3-4 ఫీట్ల నీరు వచ్చింది. దీంతో ఏమైపోయిందంటే మనం బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చింది. మనకి ఎక్కడ కూడా చెట్లు లేవు, ఎక్కడ కూడా నేల లేదు, ఎక్కడ కూడా చెరువులు లేవు. వీటన్నిటితో మనకు వరంగల్ అనేది తీవ్ర ప్రభావానికి లోనైంది. మహానగరాలన్నీ కూడా చాలా దెబ్బతింటున్నాయి. అందుకని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే మొక్కలు నాటాలి, చెట్లు నాటాలి అనేటువంటి పర్యావరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా మేము ఈ ఫిలింకు పిల్లల్ని తీసుకొచ్చాం. చాలా బాగుంది ఫిలిం. దీని తర్వాత కూడా మేము పిల్లల్ని ఇవాళ తీసుకెళ్ళిన తర్వాత మాకు బస్సులు కూడా లేవు, స్పెషల్గా బస్సులు పెట్టి తీసుకొచ్చాం. పిల్లలందరికీ కూడా తలా ఒక్కరికి ఒక మొక్క ఇస్తున్నాం. వాళ్ళందరూ ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ స్కూల్ పోయిన తర్వాత 150 మంది పిల్లలు వచ్చారు, 150 మొక్కలు తెచ్చాం వాళ్ళకు చేయాలి. తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ మా క్లాస్ టీచర్స్ కూడా మేము చెప్తా ఉంటాం వాల్యూస్, విలువలు, పద్ధతులు. ఎందుకంటే మన ప్రకృతి లేకపోతే మనం లేవు. మన మొక్కలమే బాగుండాలి, ఏదేమైనా పోయినా పర్లేదనేటువంటి ఒక సమాజం నుంచి వెళ్ళి పిల్లల్ని బయట తీసుకురావాలనేదే మన నాగార్జున స్కూల్ యొక్క లక్ష్యం అనమాట. దానిలో భాగంగానే మేము ఇక్కడ తీసుకొచ్చాం పిల్లల్ని. మరొక షో కూడా మనకు 1 వీక్ తర్వాత 10 days తర్వాత ఇప్పుడు అక్కడ ఉంది. దాని తర్వాత కూడా మళ్ళీ హై స్కూల్ పిల్లలు కూడా వస్తారు. మా హై స్కూల్ టీచర్ని కూడా మేము ఇక్కడ తీసుకొస్తాం. దీన్ని మనం మరింత ముందుకు తీసుకుపోవాలి. నేను ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే చెట్లను నరికేటువంటి ఒక సినిమా వచ్చింది, అది 2000 కోట్లను క్రాస్ చేసింది. చెట్లను నరికేటువంటి ఒక సినిమా పుష్ప 2 2000 కోట్లను క్రాస్ చేసింది. చెట్లను పెట్టేటువంటి సినిమా కనీసం ఒక 4 కోట్లు తీసుకురాలేకపోతుంది. ఇది సమాజం. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మమ్మల్ని వేరే ఫిలిమ్స్ పంపిస్తుంది. ఇలాంటి ఫిలిమ్స్కు ఈ చెట్లు నాటు ఆ చెట్లు నాటు అని కార్యక్రమం ఒట్టిగా ఫోటోలు దించే బదులు పిల్లలకి ఇలాంటి ఫిలిం చూపెట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క స్కూల్ పిల్లల్ని కంపల్సరీ ఫిలిం తీసుకురావాలి అనేది తీసుకొస్తే ఒక పెద్ద ఉద్యమం తయారవుతుంది. అందువల్ల పిల్లలకు కూడా మొక్కలకును వాళ్ళకు ఉండేటువంటి ఒక బాండ్ ఏర్పడుతుంది. అందుకే ఏమైనా అడవి కాదు, అడవి తల్లిగా దాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇలాంటి ఈ కాన్సెప్ట్లు చేస్తే బాగుంటుంది. ఏమైనా మొక్కలు నాటమని ఒక లక్షల కొద్దీ మనకు హోర్డింగ్స్ పెడుతున్నారు. ఆ హోర్డింగ్స్ చూసడమే తప్ప పని మాత్రం కావడం లేదు. అట్లా టీచర్లు కనుక తలుచుకుంటే, గవర్నమెంట్ తలుచుకుంటే ప్రతి పిల్లల్ని కనుక ఇక్కడ రప్పేయగలిగితే, మోటివేట్ చేస్తే తప్పకుండా మనది కూడా ఒక అడవి తల్లి తయారవుతుంది. సరే, ఇప్పుడు హరితవనం అని తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు కదా ప్రభుత్వము,
కానీ ఈ కలివి వనం సినిమా చూడడం వల్ల నేరుగా మనము ఒక మంచి పని నేర్పిన వాళ్ళం అవుతాం కదా. ప్రభుత్వం దృష్టికి ఎందుకు పోవట్లేదు అంటే ఒక బోల్డ్ సినిమాలకు, లవ్ స్టోరీలు, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలకు అన్ని థియేటర్స్ యాజమాన్యాలు ఒప్పుకుంటాయి. చిన్న బడ్జెట్ సినిమా, మెసేజ్ ఉన్న సినిమా, ఇలాంటి సినిమాలకు థియేటర్స్ ఎందుకు ఒప్పుకోవట్లేదు యాజమాన్యాలు? దీనికి గల కారణం ఏంటి? ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారించాలి? దీనికి ఏంటంటే మనకు ఇప్పుడంతా పీపుల్ అంతా కమర్షియల్ అయిపోయినారు. ఎవరికైనా ఏ సినిమా తీస్తే డబ్బు వస్తుంది. అదే మీరు విశ్వనాథ్ చూసినట్టయితే స్వాతిముత్యం, శంకరాభరణం తీశారు. వారి సినిమాలు 100 రోజులు నడిచినాయి గతంలో. వారే ఒక యాక్టర్గా మారింది తప్ప సినిమాను ప్రొడ్యూస్ చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఇప్పుడు సమాజం పుష్ప 2 లాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు తప్ప కలివనం లాంటికి అట్రాక్ట్ కావడం లేదు. అందుకనే పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా మంచి వాళ్ళు బయటికి వెళ్తున్నారు. మనలాంటి వాళ్ళం ఎందుకంటే ఇప్పుడు విలువలే జీవితమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని కాపాడాలి తప్ప ఒక ప్రభుత్వము ఇంకా ఎవరో దీన్ని తీసుకురాలేరు. మాలాంటి స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ వాళ్ళకి కూడా ఒక గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టేసి ఇప్పుడు మాకు వడప్సా అని ఒక సంఘం, ఒక ప్రైవేట్ స్కూల్ పాఠశాల సంఘం ఉంది. వీళ్ళందరూ కలిసి ఆ స్కూల్ వాళ్ళను కంపల్సరీ మాకు స్కూళ్ళల్లో కూడా ఏంటంటే కొంతమంది బయట నుంచి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకొచ్చేసి డైరెక్టర్ నుంచి తీసుకొచ్చుకొని ఈ సినిమా కంపల్సరీ మీరు పిల్లల్ని పంపించాలి, ఇంతమందిని పంపించాలని మా దగ్గర 4 తీసుకొస్తున్నారు. కానీ అదే గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఈ సినిమాకు పంపమని మాకు పంపలే. దిస్ వాట్ ద చేంజ్ విల్ కమ్. సో ఐ రిక్వెస్ట్ ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ సినిమా విడుదలకు ముందే, ఇప్పుడు కాదు విడుదలకు ముందే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాగైనా ప్రజలు ఎట్లా తయారంటే మంచి సినిమాయే కదా, తొందరగా సినిమా హాల్ నుంచి బయటకు వస్తుంది, దీన్ని ఎవరు చూడరు, తర్వాత మనం ఓటీటీలో చూసేయచ్చు, ఫ్రీగా చూడొచ్చు. అంతే తప్ప మనం దీన్ని తీశారు, దీనికి వెళ్దాం మనం, వీళ్ళు ఇంకో సినిమా తీస్తారు, కలివనం 2 తీస్తారు అనేటువంటి దృష్టి ప్రజలకు లేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ముందే ఏం చేయాలంటే ఇది పిల్లలకు చేరవేస్తే, స్కూల్ కరెస్పాండెంట్ చేరవేస్తే, దీని నుంచి మాకు డిఓ గారు ఒక ఆర్డర్ ఇస్తే ప్రతి స్కూల్ వాళ్ళు కనీసం ఒక 200 ఉంటే కనీసం ఒక 50-60 అయినా ముందుకు వస్తారు. అలాంటి దృక్పథం రావాలి, అలాంటి ఆర్డర్స్ తీసుకురావాలి వీళ్ళు. థ్యాంక్ యూ సార్. అంటే మీ స్కూల్ పిల్లల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో ఫోక్ స్టార్ నాగదుర్గ కీ రోల్ వహించింది కదా. అంటే ఒక టీచరే వనాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ధర్నాలు చేసింది, నిరసనలు చేసింది. ఒక టీచరే ఈ విధంగా పిల్లల్ని మోటివేట్ చేస్తే ఎట్లా ఉంటుంది రానున్న కాలంలో? టీచర్ కెన్ డూ ఎనీథింగ్. టీచర్ ఏమైనా చేయగలడు. ఇలా మౌల్డ్ చేయడం అనేది సాధ్యమైన పని. అది ఏమంటారు, మొక్కై వంగంది మహానై వంగున. ఇలాంటి మొక్కలను చిన్నప్పటి నుంచి మనం ఎలా ట్రైనప్ చేస్తే అలా చేంజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. అందుకే మేము ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కోసమనే స్పెషల్గా మేము ఇక్కడికి వచ్చాము. మంచి ఫిలిం, ఎక్సలెంట్ ఫిలిం, మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. థ్యాంక్ యూ. అదే మొక్కై వంగ అనేది మానై వంగున ఉపాధ్యాయునికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. తల్లిదండ్రుల తర్వాత 2వ గురువు ఉపాధ్యాయుడు. కాబట్టి కలివనం సినిమాలో వనాలను అంటే మొక్కలను రక్షించుకోవడంలో మనిషి పాత్ర ఎంత ముఖ్యమైనది అనేది ఆ సినిమాలో చూపించారు. అయితే థియేటర్స్ యాజమాన్యాలు ఈ సినిమాను ఆడించడానికి అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ఓన్లీ వరంగల్ నగరంలోని పీవీఆర్లో మాత్రమే ఈ షో నడుస్తుంది నవంబర్ 21 నుంచి. అయితే నాగార్జున ప్రైమ్ స్కూల్ నుంచి విద్యార్థులంతా, చిన్నపిల్లలంతా కూడా వచ్చి చక్కగా సినిమాను వీక్షించారు, చూశారు. వాళ్ళకు అర్థమైన రీతిలో మనకు మెసేజ్ ఇచ్చారు. డిసెంబర్ 18 నుంచి మళ్ళీ ఈ సినిమా ఆడబోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి స్కూల్ నుంచి కూడా పిల్లలందరూ, యాజమాన్యం అంతా కూడా పిల్లల్ని థియేటర్స్లోకి తీసుకెళ్ళి కలివివనం సినిమా చూపించాలని వీరందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ మెసేజ్ వెళ్తుంది. మా సినిమాను ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ సినిమా టీం, ఉపాధ్యాయులు, నాగార్జున ప్రైమ్ స్కూల్ విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందాం. వరంగల్ పీవీఆర్ నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ నాగబెల్లి. అండ్ ఒక్క నిమిషం, సేవ్ ఫారెస్ట్.